ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. యష్, ఏమైంది యష్? దీనికోసం ఎన్ని నిందలు మోసం సింధు. ఇంటి మీద రాళ్ళేశారు, శాపనార్థాలు పెట్టారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా నాన్న మాటలు అన్నారు. కళ్ళ ముందు నిండు ప్రాణాలు పోయాయి. కుటుంబానికి దూరమై నేను జైలుకి వెళ్ళాను. మీతో తిరుగుతున్నానే గాని ఆకలి లేదు, నిద్ర లేదు, మనశ్శాంతి లేదు. చివరికి వీటిని కనిపెట్టాం సింధు. నువ్వు ఆ ప్రాజెక్ట్ని చాలా మంచి మనసుతో మొదలు పెట్టావు యష్. ఎంతో మందికి మేలు చెయ్యాలి అనుకున్నావు. అందుకే ఆ భగవంతుడు నువ్వు పోగొట్టుకున్న దానికి 2 చేసి ఇచ్చాడు. ఇక మనకున్న సమస్యలన్నీ తీరిపోయినట్టే యష్. అవును సింధు, అవును సింధు. మనం ఈ బంగారాన్ని అస్సలు ఉపయోగించుకోకూడదు. మనల్ని నమ్మి పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కళ్ళ కష్టాన్ని మనం 2 చేశామని గర్వంతో మళ్ళీ తిరిగి వాళ్ళకే పంచుదాం. ఇది నా కష్టం కాదు సింధు, వాళ్ళ కష్టానికి దేవుడిచ్చిన ప్రతిఫలం. అవును యష్, నువ్వు ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది నేనెప్పుడు కాదన్ను. చాలా థ్యాంక్స్ సింధు. అందరికంటే నిన్నే ఎక్కువ బాధ పెట్టాను. నా కోపం, నా చిరాకు, నా ఫ్రస్ట్రేషన్ అన్నీ నీ మీదే చూపించాను. ఇందాక నుంచి చూస్తున్నాను, నాన్న మీద గొంతెత్తి మాట్లాడుతున్నావు ఏంటి? ఊరికేమన్నా గొడవ పెట్టుకుంటావా? అక్కడ రోడ్డు మీద నాన్నని కామెంట్ చేస్తుంటే నీకు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలా? నేను బెయిల్ మీద వచ్చాను కాబట్టి కొట్టచ్చా లేదా అని? నువ్వు నన్ను అర్థం చేసుకొని మరీ భరించావు. చాలా థ్యాంక్స్ సింధు. నేను భరించలేదు, నా బాధ్యతని నిర్వర్తించాను.